ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా కర్మల యొక్క అతి గుహమైన విషయాలు చెప్తున్నారు. కర్మల గతి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అంటే బ్రాహ్మణ పిల్లలు కూడా ఇలాంటి కర్మలు చేస్తున్నారు అని అంటున్నారు పరమాత్మ. దానివల్ల మీ ఖాతా అయితే మాత్రం జమ అవుతుంది అంటున్నారు, పాప ఖాతా. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబ్దాదు బేహద్ అనాది అవినాశి డ్రామా యొక్క దృశ్యాలలో ఏ దృశ్యం చూసి సంతోషిస్తున్నారో తెలుసా? వర్తమాన సమయంలో బాబ్దాదా బ్రాహ్మణుల యొక్క లీల విచిత్రంగా మరియు సంతోషించేదిగా చూస్తున్నారు. ఎలా అయితే పిల్లలు ఏ ప్రభు ఈ నీల అపారమైనది అంటారో, అలాగే బాబా కూడా పిల్లల యొక్క లీల అద్భుతమైనది మరియు భిన్నమైనది అని అంటున్నారు. అన్నిటికంటే అద్భుతమైన లీల ఏమిటో తెలుసా? ఇప్పుడిప్పుడే చాలా కొంచెం అంటారు, కానీ ఏం చేస్తున్నారు? అది స్వయం అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు. ఏ ఆత్మకు లేదా ఏ వికారానికైనా వశీభూతమైన ఆత్మ, పరవశ ఆత్మ, తెలివి తక్కువ ఆత్మ ఏం చేస్తుందో ఏం అర్థం చేసుకోలేదు. ఇలాంటి లీల బ్రాహ్మణులు కూడా చేస్తున్నారు. తెలివి తక్కువ లీల అంటున్నారు, బ్రాహ్మణులు కూడా చేస్తున్నారు అంటున్నారు. ఏంటది తెలుసుకుందాం. బాబ్దాదా ఇటువంటి లీలను చూసి దయాహృదయులుగా కూడా అవుతున్నారు మరియు వెనువెంట ఉన్నతి న్యాయాధికారిగా కూడా అవుతున్నారు. అంటే ప్రేమ మరియు నియమం రెండింటి సమానత ఉంచుకుంటున్నారు. ఒకవైపు దయార్థి హృదయులుగా అయ్యి తండ్రి సంబంధంతో ప్రేమ కూడా ఇస్తున్నారు. అంటే 1, 2, 3 సార్లు క్షమిస్తున్నారు కూడా. రెండవ వైపు ఉన్నత న్యాయాధికారి రూపంలో కళ్యాణకారి అయిన కారణంగా పిల్లల కళ్యాణం కోసం ఈశ్వరయ్య నియమాలు కూడా చెప్తున్నారు. పిల్లల మంచి కోసం. అన్నిటికంటే ఉన్నతమైన అనాది నియమం ఏమిటి? డ్రామా ప్లాన్ ప్రకారం 1కి 1,00,000 రెట్లు ప్రాప్తి మరియు పశ్చాత్తాపం లేదా శిక్ష. ఈ నియమం స్వతహాగా నడుస్తూ ఉంటుంది. మనం పరమాత్మ చెప్పిన నియమానుసారంగా నడిచామంటే 1,00,000 రెట్లు ప్రాప్తి ఉంటుంది, లేదా పశ్చాత్తాపం కూడా అంతే ఉంటుంది. ఇది నియమం. బాబా విధానం ప్రకారం క్షమించమని అడగటం, క్షమించటం జరగదు. ఈ కర్మకు ఈ ఫలం, ఈ కర్మకు ఈ శిక్ష అని ఉంటుంది. ఇది స్వతహాగా నడిచే మిషనరీ. ఈ మిషనరీని కొంతమంది పిల్లలు తెలుసుకోవటం లేదు. అందువలన కర్మల గతి గుహమైనది అని మహిమ ఉంది. ఈశ్వరీయ నియమంలో ఏమాత్రం తేడా వచ్చినా కానీ అది శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అంటున్నారు. భాగ్యం ఎంతైతే ఉంటుందో శిక్ష కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన విషయము. క్షమించడం అంటూ ఏమి ఉండదు అంటున్నారు. ఈ కర్మకి ఈ ఫలం, ఈ కర్మకి ఈ శిక్ష, అంతేగాని క్షమించడం అంటూ ఏమి ఉండదు అంటున్నారు. కర్మల గుహగతి గురించి చెప్పారు పరమాత్మ. అంటే ఎంత మనం కేర్ఫుల్గా ఉండాలి కదా. అచ్చా.